ఈరోజు నేను మీకు శనిదేవుని ఒక కథ చెబుతాను. అందులో మీరు భగవాన్ శివుణ్ణి కూడా కలుస్తారు. నారాయణ నారాయణ అంటూ నారదముని భగవాన్ శివుని దగ్గరకు వెళ్ళి, శనిదేవుడు మీ వైపు వస్తున్నారు, ఆయన మీపై దృష్టి పెట్టబోతున్నారు అని చెప్పారు. అప్పుడు భగవాన్ శివుడన్నారు, శనిదేవుడు నా మీద దృష్టి పెడతాడా? నేను ఒక ప్రదేశంలో దాగిపోతాను, అక్కడ శనిదేవుడు నన్ను ఎప్పటికీ కనుక్కోలేడు. అలా శివుడు గంగానది లోతుల్లోకి వెళ్ళి 7 సంవత్సరాలు 60 నెలలు అంటే సాడేసాతి కాలంపాటు ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. ఆ కాలం పూర్తయ్యాక బయటకు వచ్చి శనిదేవుని దగ్గరకు వెళ్ళి, చూడు, నేను దాక్కున్న చోట నువ్వు నన్ను కనుగొనలేకపోయావు అని అన్నారు. అప్పుడు శనిదేవుడు నమస్కరించి చిరునవ్వుతో అన్నారు, ఓ భగవాన్, మీరు చల్లని గంగానదిలో 7 సంవత్సరాలు 60 నెలలు శ్వాస ఆపుకుని కూర్చోవడం, అదే మీ సాడేసాతి దోషం అంటే దురదృష్ట ప్రభావం. దీనికి శివుడు అయ్యో అని అన్నారు. ఈ కథ మనకు చెప్పేదేమిటంటే, శనిదేవుని దృష్టి నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఆ శక్తిని అందరూ గౌరవించాలి. ఇప్పుడు మరో కథ. ఇది శివుడి గురించి కాకుండా గణేశుడి గురించి ఎక్కువ. పిల్లలప్పుడు గణేశుడు, కార్తికేయుడు ఎప్పుడూ ఎవరు బలవంతులు అనే విషయంపై తగులు పడేవారు. కార్తికేయుడు నేనే శక్తివంతుణ్ణి అని అన్నాడు. గణేశుడు నా శక్తికి ఎవరూ సమానం కారు అని అన్నాడు. వీరి తగువును చూసి శివుడు, పార్వతీదేవి చెప్పారు, మీరిద్దరూ మీ వాహనాలపై ఎక్కి 3 సార్లు భూమిని ప్రదక్షిణ చేసి రండి. ముందుగా వచ్చేవాడే గెలిచినవాడవుతాడు. కార్తికేయుడు వెంటనే తన మయూరంపై ఎక్కి బయలుదేరాడు. గణేశుడు తన ఎలుక వాహనంపై ఉండేవాడు. కాని కార్తికేయుడు ఎక్కడికి వెళ్ళినా నేలపై ఎలుక పాదముద్రలు ముందే ఉండేవి. కార్తికేయుడు 3 ప్రదక్షిణలు పూర్తి చేసి తిరిగి రాగానే గణేశుడు అప్పటికే శివుడు, పార్వతీ దగ్గర కూర్చున్నాడు. ఆశ్చర్యపోయిన కార్తికేయుడు అడిగాడు, నువ్వు ఎలా ముందే వచ్చావు? అప్పుడు గణేశుడు బుద్ధిదేవుడు కాబట్టి చెప్పాడు, నేను 3 సార్లు భూమిని ప్రదక్షిణ చేయలేదు. నేను శివుడు, పార్వతిని చుట్టూ 3 సార్లు తిరిగాను. వాళ్లే నా భూమి. అందుకే మనం శివుడు, పార్వతీ విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. ఇప్పుడు పామున పుట్టుక గురించి ఒక పురాణ కథ. ఋషి కశ్యపుని భార్యలు, ఒకరు కద్రు, మరొకరు వినత. ఋషి కశ్యపుడు వారికి వరమిస్తానని అన్నాడు. కద్రు 100 గుడ్లు కావాలని కోరింది. బలమైనవి, విషపూరితమైనవి. ఆమెకు 100 గుడ్లు లభించాయి. వాటిలో ఒక్కొక్కటి పగిలి పాములు పుట్టాయి. వాటిల్లో ఒకటి వాసుకి, శివుడి గలలో ఉండే పాము. అలాగే శేషనాగుడు మరియు అనేక పాములు కద్రు సంతానం. వినత మాత్రం తక్కువ గుడ్లు కావాలని, కాని శక్తివంతమైన పిల్లలు కావాలని కోరింది. ఆమెకు 2 పెద్ద గుడ్లు లభించాయి. అయితే ఓర్పు కోల్పోయి ఒక గుడ్డు ముందుగానే పగలగొట్టింది. దాంతో పుట్టిన శిశువు అర్ధశరీరమే కలిగినవాడు. అతను కోపంతో నన్ను పూర్తి రూపంలో పుట్టనివ్వలేదుగా అని వెళ్ళిపోయాడు. ఆయన అరుణుడు. ఆ తర్వాత సూర్యదేవుని రథసారథి అయ్యాడు. మరొక గుడ్డులోంచి పుట్టినవాడు గరుడు. భగవాన్ విష్ణువు వాహనం. అందువల్ల కద్రు సంతానం పాములు, వినత సంతానం గరుడు. అరుణుడు, గరుడు పాముల శత్రువు. ఇదే గరుడుడి జననం, పాముల పుట్టుక, అరుణుడు సూర్యరథసారథి కావడం వెనుక ఉన్న కథ.